విజయవాడ ఇంద్రకీలాద్రిపై నిజజ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణ ఘనంగా జరిగింది. ఉదయం ఘాట్ రోడ్ ఎంట్రన్స్ వద్ద ఉన్న శ్రీ కామధేను అమ్మవారి సన్నిధి నుంచి ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తప్పెట్లు, కోలాట నృత్య ప్రదర్శనలు, భజన కీర్తనలు, వివిధ కళా బృందాల ప్రదర్శనలు, మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ గిరి ప్రదక్షిణ కొనసాగింది. ఘాట్ రోడ్డు, శ్రీ అమ్మవారి గుడి, కుమ్మరిపాలెం సెంటర్, విద్యాధరపురం పాల ఫ్యాక్టరీ, చిట్టినగర్, కొత్తపేట, బ్రాహ్మణ వీధుల నుంచి తిరిగి ఇంద్రకీలాద్రి చేరింది. శ్రీ దుర్గా మల్లేశ్వరులు కొలువైన వాహనం ముందు వివిధ ప్రాంతాల స్థానిక మహిళలు పసుపు నీళ్లతో శుద్ధి చేసి హారతులు, కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేలాది మంది భక్తులు విశేషంగా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని, స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ శ్రీనివాసరావు, ఆలయ డిప్యూటీ ఈవో కిషోర్ కుమార్, అసిస్టెంట్ కమిషనర్ రంగారావు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ప్రదక్షిణం చేస్తే భూమండలం చుట్టూ ప్రదక్షిణం చేసినంత యొక్క పుణ్యఫలం దక్కుతుంది. మనలో ఉన్నటువంటి అన్నీ కూడాను దుష్కృతులన్నీ కూడాను నివారణ అయ్యి సద్గతులు కలుగుతాయి అని చెప్పి మనకి పురాణాలు చెప్తున్నాయి. అందువల్ల ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో 50 మంది భక్తులు అందరూ కూడాను పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావలసిందిగా మనవి చేస్తూ అమ్మవారికి దివ్య శుభాశీస్సులు, ఏరువాక పూర్ణిమ పర్వదిన శుభాకాంక్షలు. జై దుర్గా భవానీ, జై జై భవానీ. దుర్గా నమః. మరి ఈరోజు పౌర్ణమి సోమవారం, అందులోనూ మూల నక్షత్రం, చాలా విశేషమైన రోజు ఈరోజు. మరి ఈరోజు మనం వాతావరణం ఇలా ఉన్నా కూడా మన భక్తులంతా వందల మందిలో వచ్చారు. వీళ్ళందరితో సమక్షంలో మా స్థానాచార్యుల వారి యొక్క ఆధ్వర్యంలో మరి మా ఏసీ రంగారావు గారు, మా పండితులు, అర్చక స్వాములు, భక్తులు, సిబ్బంది అందరితో కలిసి ఈ గిరి ప్రదక్షిణ అనేది నేను ప్రారంభిస్తున్నాం ఈరోజు. మరి ఇది ఇవాళ చాలా పుణ్యమైన రోజు. మరి అలాగే మన చాలా చెప్పినట్టుగా రైతులందరికీ కూడా ఈరోజు పౌర్ణమి రోజు పొలంలో పనులు బిగించేస్తారు మంచి రోజు అని. మరి ముహూర్తం అది ఇవాళ. అలాగే అందరూ సుఖ సంతోషాలతో బాగుండాలని, అలాగే మన రాష్ట్రం కూడా మంచి అభివృద్ధి పథంలో నడవాలని, ఈ రోజు నుంచి కూడా అందరూ పనుల్లో ఉండి వ్యవసాయంలో మంచి లాభాలు రావాలని, ప్రజలంతా కూడా భక్తులంతా కూడా ఆనందం ఉండాలని కోరుకుంటున్నాను. జై భవానీ.